గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఈరోజు టైం వర్క్ సంబంధించి దాంట్లో ఉన్న ఇంకో మోడల్ అయితే ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మోడల్ వచ్చేసి 4 men కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days. నలుగురు మగాళ్ళు ఒక వర్క్ ని 25 రోజుల్లో చేస్తే అదే పనిని 5 ఆడవాళ్ళు వచ్చేసి 30 రోజుల్లో చేస్తారు. అయితే ఒక అదే పనిని 6 మగవాళ్ళు అదే విధంగా ఒక ఆడవాళ్ళు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది మన క్వశ్చన్. ఏమైనా ఇచ్చారు? నలుగురు మగాళ్ళు ఒక 25 రోజుల్లో చేస్తే అదే పని 5 ఆడవాళ్ళు 30 రోజుల్లో చేస్తారు. అయితే 6 మగవాళ్ళు ఒక ఆడమ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది మనకి క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? నలుగురు మగాళ్ళు ఒక పని 25 రోజుల్లో చేస్తే అదే ఒక మగాయన వచ్చేసి ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే ఈ 25 × 4 100 రోజుల్లో చేస్తాడు. అదే పనిని ఒక 5 ఆడవాళ్ళు 30 రోజుల్లో చేస్తే ఒక ఆడమ వచ్చి ఎన్ని రోజుల్లో చేస్తుంది? 150 రోజుల్లో చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి 6 మగాళ్ళు ఒక ఆడమ కలిసి అదే పని ఎన్ని రోజులు చేయగలరు? ఇది మనకు ఆన్సర్. మనం కనుక్కోవాల్సింది అది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టైం కనుక్కోవాలి. ఏమి ఇచ్చిన టైం వరకు ఏం కనుక్కోమని చెప్పాను? టోటల్ వర్క్ కనుక్కోమని చెప్పి. టోటల్ వర్క్ అంటే ఏంటి? ఎల్సిఎం ఆఫ్ డేస్, రిక్వైర్డ్ డేస్. 100 150. ఈ 100 150కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 300 వచ్చింది. టోటల్ వర్క్ ఎంత? 300 యూనిట్స్. పర్ డే మెన్ కెన్ డూ per day work for men can do is 300 by 100, that equals 3 units. Per day work for women 300 by 150, that equals 2 units. Per day men can do 3 units of work. Per day women can do in 2 units of work. Therefore, per day the combination of the 6 women and 1 woman can do 6 into 3 plus 1 into 2, 3 is 18 plus 1 into 2 equals 20, that equal to 20 units of work. ఒక రోజుకి మెన్ అనే ఒక రోజు మగ ఆయన 3 యూనిట్లు పనిచేస్తే ఆడమ 2 యూనిట్లు పనిచేస్తుంది. అయితే 6 మగవాళ్ళు కాబట్టి 6 × 3 18 ప్లస్ ఒక ఆడమ కాబట్టి 1 × 2 2 18 2 20. ఒక రోజుకి ఈ కాంబినేషన్ ఈ 6 ప్లస్ 1 ఈ 7 కలిసి 20 యూనిట్లు పనిచేస్తే అదే మొత్తం పని ఎంత? 300 యూనిట్లు. ఈ 300 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 300/20 15 రోజులు. 15 రోజులు ఆ పని చేయగలరు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చారు? 4 మగవాళ్ళు కలిసి ఒక 12 రోజులు చేయగలరు ఇచ్చారు. 5 ఆడవాళ్ళు కలిసి ఒక 12 రోజులు చేయగలరు. అయితే అదే పనిని 6 మగవాళ్ళు ఒక ఆడడం కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరని ఇచ్చారు. అయితే మనం ఫస్ట్ టైం కనుక్కున్నాం ఒక మగ ఆయన ఆ పని ఎన్ని రోజులు చేయగలరు, అదే ఒక ఆడమ ఆ పని ఎన్ని రోజులు చేయగలరు. దాని నుంచి టోటల్ వర్క్ అనుకున్నాం. టోటల్ వర్క్ అంటే కసాక్ కట్టాం 300 యూనిట్లు వచ్చింది టోటల్ వర్క్. అయితే ఒక రోజుకి ఒక మగ ఆయన ఎన్ని యూనిట్లు పని చేయగలడు అంటే 300/100 3 యూనిట్లు పని చేయగలరు. అదే ఒక ఆడమ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరు అంటే 300/150 2 యూనిట్లు పని చేయగలరు. అయితే మనకిచ్చిన కాంబినేషన్ ఏంటి? మనకిచ్చిన కాంబినేషన్ ఏంటి? ఎంతమంది పని చేయాలి? 6 మగాళ్ళు ఒక ఆడమ మొత్తం 7 పని చేయాలి. అయితే 6 మగాళ్ళు ఒక రోజు ఒక మగాయన 3 యూనిట్లు పని చేస్తే 6 మగాళ్ళు ఎన్ని యూనిట్లు పని చేయాలి? 18 యూనిట్లు పని చేయాలి. అదే విధంగా ఒక ఆడమ ఒక రోజుకి 2 యూనిట్లు పని చేయగలదు. అయితే ఇక్కడ ఒక ఆడమే కాబట్టి 1 × 2 2 యూనిట్లు అంటే 6 × 3 18 + 2 18 2 20 ఒక రోజుకి ఈ 7 వచ్చేసి 20 యూనిట్లు పని చేయగలరు. అదే మొత్తం వచ్చేసి 300 యూనిట్లు. 300 యూనిట్లు పని ఎన్ని రోజుల్లో చేయగలరంటే 300/20 మొత్తం 15 రోజుల్లో పని చేయగలరు. ఇది మనకు వచ్చిన కాంబినేషన్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు రెండో దానికి వెళ్ళిపోదాం. దీంట్లో ఇంకొంచెం యాడ్ చేసి కొంచెం హార్డ్వేర్ లెవెల్లో ఒకసారి క్వశ్చన్ చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంత మించి ఉండదు. 6 మగవాళ్ళు వచ్చేసి ఒక పని 25 రోజుల్లో చేశారు. అదే 5 ఆడవాళ్ళు వచ్చేసి అదే పని 40 రోజుల్లో చేశారు.
అదే 10 మంది పిల్లలు వచ్చి అదే పని 30 రోజుల్లో చేస్తే అయితే మనకి ఏమి ఇచ్చారంటే ఆ పని ఫస్ట్ నలుగురు మగాళ్ళు ఇద్దరు పిల్లలు కలిసి ఆ పని మొదలు పెట్టారు. మొదలుపెట్టిన 5 రోజులు పని చేశారు. తర్వాత ఏమైందంటే ఒక మగాయన వెళ్ళిపోయి ముగ్గురు ఆడవాళ్ళు అదే పనిలో జాయిన్ అయ్యారు. అయితే ఈ 5 రోజుల తర్వాత ఒక కాంబినేషన్ ఫామ్ అయింది కదా. ఆ రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు జరిగింది, అదే విధంగా మొత్తం ఈ 5 రోజులతో కలిపి మొత్తం ఎన్ని రోజులు ఆ వర్క్ జరిగిందని మనం కనుక్కోవాలి. అయితే ఫస్ట్ మనకి ఏం తెలుసు, చిన్ని రాసుకోవాలి. ఆరుగురు మగవాళ్ళు 25 రోజులు, 5 ఆడవాళ్ళు 40 రోజులు, 10 మంది పిల్లలు 30 రోజులు. అయితే ఒక మగాయన 150 రోజులు పనిచేయగలరు. అదే ఒక ఆడ 200 రోజులు, అదే ఒక పిల్లోడు 300 రోజులు. అయితే మనకి దీన్ని టోటల్ వర్క్ వచ్చి 600 యూనిట్లు వచ్చింది. అయితే ఒక రోజుకి ఒక మగాయన ఎన్ని యూనిట్లు పనిచేయగలరు, 4 యూనిట్లు. అదే ఒక ఆడ ఎన్ని యూనిట్లు పనిచేయగలరు, 3 యూనిట్లు. అదే ఒక పిల్లోడు ఎన్ని యూనిట్లు పనిచేయగలంటే 2 యూనిట్లు. అయితే ఇప్పుడు కాంబినేషన్ ఏంటి, నలుగురు మగాళ్ళు ప్లస్ ఇద్దరు పిల్లలు. నలుగురు మగాళ్ళు ప్లస్ ఇద్దరు పిల్లలు ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరు. ఒక రోజుకి ఒక మగాయన 4 యూనిట్లు అయితే నలుగురు మగాళ్ళు వచ్చేసి 4 ఇంటూ 4 16 యూనిట్లు. అదే విధంగా ఇద్దరు పిల్లలు, ఒక పిల్లోడు ఒక రోజుకి వచ్చి 2 యూనిట్లు అంటే ఆ, అయితే ఒక రోజుకి 2 యూనిట్లు అయితే ఇద్దరు పిల్లలు కాబట్టి 2 ఇంటూ 2 4 16 4 20 యూనిట్లు. అంటే ఒక రోజుకి కాంబినేషన్ 20 యూనిట్లు పని చేయగలదు. అలాంటప్పుడు 5 రోజులకి ఎన్ని యూనిట్లు పని చేయగలదు అంటే 5 ఇంటూ 20 100 యూనిట్లు పని. అంటే ఈ జత వచ్చేసి ఎన్ని యూనిట్లు పనిచేసింది, 5 రోజులకు కానీ 100 యూనిట్లు పనిచేయాలి. అయితే మనకి మొత్తం ఎన్ని యూనిట్లు, 600 యూనిట్లు. అంటే 600లో 100 పోతే మిగతా ఎంత, ఈ 500 యూనిట్లు పని. అంటే అప్పుడు ఏమైంది, ఒక మగాయన వెళ్ళిపోయాడు. ఒక మగాయన వెళ్ళిపోయి ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు. అప్పుడు కాంబినేషన్ ఏమొచ్చింది, ముగ్గురు మగాళ్ళు ఇద్దరు పిల్లలు ముగ్గురు ఆడవాళ్ళు. ఈ 500 యూనిట్లు పని ఎవరు చేయాలి, ముగ్గురు మగాళ్ళు ఇద్దరు పిల్లలు ముగ్గురు ఆడవాళ్ళు కలిసి చేయాలి. అయితే ఒక మగాయన ఒక రోజుకి ఎన్ని యూనిట్లు, 4 యూనిట్లు. అదే ముగ్గురు వచ్చేసి 3 ఇంటూ 4 12 యూనిట్లు. అదేవిధంగా ఒక పిల్లడు రోజుకి 2 యూనిట్లు. అదే ఇద్దరు వచ్చేసి 2 ఇంటూ 2 4 యూనిట్లు. అదేవిధంగా ముగ్గురు ఆడవాళ్ళు, ఒక ఆడ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరు, 3 యూనిట్లు. అదేవిధంగా 3 రోజులు ముగ్గురు కాబట్టి 9 యూనిట్లు. 12 ప్లస్ 4 16, 16 9 25. మొత్తం ఈ జత ఈ ఈ గ్రూప్ వచ్చేసి మొత్తం ఈ ముఠా వచ్చేసి మొత్తం 25 యూనిట్లు పనిచేయగలదు. అయితే మొత్తం ఎన్ని యూనిట్లు, 500 యూనిట్లు. ఈ 500 యూనిట్లు ఎన్ని రోజులు చేయగలరంటే ఒక రోజుకి 25 యూనిట్లు అయితే 500/25 500 యూనిట్లు మొత్తం పని. అయితే 500 ఈ 25 చేసామంటే మనకి 20 రోజులు పని. ఏది ఈ మిగిలిపోయిన పని వచ్చేసి 20 రోజుల్లో చేశారు. అయితే మొత్తం వర్క్ అయితే 20 రోజులు. మరి ఈడ 5 రోజులు పని జరిగింది కాబట్టి 20 + 5 25 రోజుల్లో మొత్తం పని జరిగింది. ఇది ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ఏమైందంటే ఫస్ట్ నలుగురు మగవాళ్ళు ఇద్దరు పిల్లలు పని స్టార్ట్ చేసిన తర్వాత అలా 5 రోజులు పని చేశారు. ఆ తర్వాత ఏమైంది, ఒక ఆడ వెళ్ళిపోయి ఒక మగాయన వెళ్ళిపోయి ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు. అయితే 5 రోజులు తీసేసి 5 రోజులు పని అయిపోయిన తర్వాత మిగిలిపోయిన పని ఎన్ని రోజులు జరిగింది, అదేవిధంగా మొత్తం పని ఎన్ని రోజులు జరిగింది. ఇక్కడ మనకు తెలుసు ఏంటి, ఏ విధంగా కనుక్కోవాలి, టోటల్ వరకు పర్ డే ఎంత. తర్వాత ఏం చేసి ఈ జత వచ్చేసి ఇది ఏడు దాకా మనం ఇందాక చేస్తాం. అయితే ఈ జత వచ్చేసి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు, 20 యూనిట్లు. అయితే 5 రోజులకి 100 యూనిట్లు పని చేయాలి. అయితే మనకు మొత్తం 600 యూనిట్లు. కాబట్టి అది 600లో 100 తీసేస్తే 500 యూనిట్లు. ఈ 500 యూనిట్లు మళ్ళీ ఈ ఈ ముఠా చేయాలి. ఈ ముఠా వచ్చేసి ఏమైంది, ఒక రోజుకి 25 యూనిట్లు పని చేయగలదు. అయితే 500 యూనిట్లు ఎన్ని రోజులు చేయగలదంటే 500పై ఈ మొదటి ఒక రోజుకి 25 యూనిట్లు కాబట్టి 500పై మొత్తం యూనిట్లు 500/21 20 రోజులు. ఏది మిగిలిపోయిన వర్క్. అయితే మొత్తం ఎన్ని రోజులు చేశారంటే ఇక్కడ 5 రోజులు కూడా కలపాలి కాబట్టి 20 + 5 25 రోజులు. ఇదండి. మరి దీంట్లోనే ఇంకొంచెం ట్రిక్కీగా చూద్దాం. ఇంకో ప్రశ్న, అప్పుడు దీన్ని ఫినిషర్ తీసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ట్రిక్కీగా చూద్దాం. అదేంటంటే ఒకసారి ఒక ప్రశ్న చూద్దాం. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా సేమ్ ఇందాక ఇచ్చిందాగే. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 5 మగాళ్ళు ఒక పని 30 రోజుల్లో చేశారు, ముగ్గురు ఆడవాళ్ళు ఒక పని 40 రోజుల్లో చేశారు, నలుగురు పిల్లలు అదే పని 50 రోజుల్లో చేశారు. అయితే ఇక్కడ ముగ్గురు మగాళ్ళు ప్లస్ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి పని మొదలు పెట్టారు.
పని మొదలు పెట్టినప్పుడు ఏమైంది, వీడు కూడా అంతే, ఎవడు సొంతంగా పని చేయడు కదా. అలా 5 రోజులు పని చేసి తర్వాత ఒక ఆడం వెళ్ళిపోయింది. ఒక ఆడం వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, మొత్తం పని, మిగిలిపోయిన పని మొత్తం ఎన్ని రోజులు అయింది, 10 రోజులు అయిపోయింది. కాకపోతే ఈ ఆడడం తర్వాత కొంతమంది పిల్లలు వచ్చారు. ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎంతమంది పిల్లలు తీసుకుంటే ఆ పని 10 రోజుల్లో పూర్తవుతుంది అనేది మనకి వేరే ప్రశ్న. అయితే ఇక్కడ ఎంతమంది పిల్లలు అనేది మనం కనుక్కోవాలి. సో మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటి, 5 మగాళ్ళు, 3 ఆడవాళ్ళు, నలుగురు పిల్లలు. ఒక రోజుకి ఎన్ని గంటలు ఒక మగాళ్ళు చేయగలరంటే 150, 120, 200. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసిందేగా, ఐదుగురు ఆడవాళ్ళు, ఒక 5 మగాళ్ళు 30 రోజులు చేస్తే, 3 ఆడవాళ్ళు 40 రోజులు, నలుగురు పిల్లలు 50 రోజులు. అయితే ఇక్కడ ఒక రోజుకి ఒక మగాయి 150 రోజులు అయితే, ఒక ఆడ 120 రోజులు అయితే, ఒక పిల్లోడు 200 రోజులు తీసుకుంటాడు అదే పని చేయడానికి. దీని నుంచి మనం టోటల్ వర్క్ అనుకో, టోటల్ వర్క్ వచ్చేసి ఎల్సిఎం చేసాం, కసాగ కట్టాం, 150, 120, 200కి 600. కసాగ ఎల్సిఎం ఇది వచ్చింది అంటే మొత్తం పని వచ్చేసి 600 యూనిట్లు. అయితే ఒక రోజు ఒక మగాయి ఎన్ని యూనిట్లు పని చేయగలంటే 4 యూనిట్లు. అదే ఆడ ఎన్ని యూనిట్లు పని చేయగలంటే 5 యూనిట్లు. అదే పిల్లోడు ఒక రోజు ఎన్ని యూనిట్లు పని చేయగలంటే 3 యూనిట్లు. అయితే ఇప్పుడు ముఠా ఫామ్ అయింది. ఏం ముఠా అది, 3 మగాళ్ళు 2 ఆడవాళ్ళు కలిసి ఒక ముఠా ఫామ్ చేసి పనికి వెళ్ళారు. అయితే వాళ్ళు 5 రోజులు పని చేశారు. ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేశారంటే, ఒక మగాయన ఒక రోజు 3 యూనిట్లు పని చేస్తే, ఒక ఆడమ ఒక రోజుకి 5 యూనిట్లు పని చేసింది. మొత్తం 3 మగాళ్ళు కాబట్టి 3 ఇంటూ 4 12. అదేవిధంగా 2 ఆడవాళ్ళు కాబట్టి 2 ఇంటూ 5 10. 12 + 10 22 యూనిట్లు. అయితే 5 రోజులు ఈ ముఠా పని చేశారు కాబట్టి 110 యూనిట్లు. అయితే మొత్తం 600 యూనిట్లు. 600 యూనిట్లలో 110 యూనిట్లు పోయినాయి. అంటే మిగతా ఎన్ని యూనిట్లు ఉన్నాయి, 490 యూనిట్లు. ఈ 490 ఎన్ని రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు, 10 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. అయితే 10 రోజులు అంటే ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని కావాలి, 490/10 49 యూనిట్లు పని చేయాలి ఒక రోజుకి. అయితే మనకి ఈ ముఠా ఏమి ఇచ్చారు, ఒక ఆడామ వెళ్ళిపోయింది అన్నారు 5 రోజుల తర్వాత. అప్పుడు మొత్తం మనకి ఎంతమంది ఉంటారు, 3 మగాళ్ళు, ఒక ఆడామ, మొత్తం ఎంతమంది పిల్లలు కనుక్కోమన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయాలి, 49 యూనిట్లు. అంటే ఒక రోజు ఒక మగాయి 4 యూనిట్లు పని చేస్తే, ఒక ఆడమ 5 యూనిట్లు పని చేయాలి. అదే పిల్లోడు వచ్చేసి 3 యూనిట్లు పని చేయాలి. ఇప్పుడు ముగ్గురు కాబట్టి మగళ్ళు 3 ఇంటూ 4 12 యూనిట్లు. అదే ఒక ఆడం కాబట్టి 1 ఇంటూ 5 5 యూనిట్లు. మనకి పిల్లలు తెలియదు కాబట్టి పిల్లలు కనుక్కోవాలి. ఈక్వల్ 49. ఎంతమంది పిల్లలు అంటే మొత్తం 49. ఈ 17 12 + 5 17, 49 17 × 32. ఇప్పుడు ఒక రోజు పిల్లోడు ఎన్ని యూనిట్లు, 3 యూనిట్లు. అప్పుడు 32/3 వేసాం. అప్రాక్సిమేట్ గా మనకి ఎంత వాల్యూ వచ్చింది, 11 మంది పిల్లలు అయితే మనం కావాలి. ఏనికి ఆ రిమైనింగ్ వరకు 10 రోజులు కంప్లీట్ చేయాలి. ఇది వర్క్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే జస్ట్ మనకి ఎంతమంది, ఇందాక ఏమిచ్చాడు, కాంబినేషన్ ఇచ్చేసాడు, ఎన్ని రోజులు కనుక్కోమని. ఇక్కడ ఒకరిని ఇవ్వకుండా ఎన్ని రోజులు అయిపోతే ఇచ్చాడు, ఆ ఒకరిని మనం కనుక్కున్నాం అంతే, సేమ్. ఇక్కడ మొత్తం ఇక్కడ దాకా మనం ఇందాక చూసింది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 10 రోజులు, 490 యూనిట్లు 10 రోజులు అయిపోయింది. కాకపోతే ఎంతమంది పిల్లలని మనం కనుక్కున్నాడు. 490 యూనిట్లు 10 రోజులు అయిపోతే ఒక రోజుకి ఎన్ని యూనిట్లు అయిపోద్ది, 490/10 అంటే 49 యూనిట్లు. అప్పుడు ఈ కాంబినేషన్ వచ్చి మళ్ళీ అప్పుడు ముఠా ఏమైంది, 3 మగాళ్ళు ప్లస్ ఒక ఆడ ప్లస్ ఈ పిల్లోళ్ళు, ఆ పిల్లోళ్ళు మనం ఈక్వల్ టు 49 అయింది. అదేవిధంగా 49 అయినప్పుడు ఇక్కడ మగాళ్ళు, ఆడవాళ్ళు మనకు తెలుసు కాబట్టి వాళ్ళని తీసేసినప్పుడు ఇంకా 32 యూనిట్లు పని చేయాలి. 32 యూనిట్లు పిల్లలు చేయాలి. ఒక పిల్లోడు వచ్చేసి 3 యూనిట్లు పని చేస్తే అప్పుడు 32 యూనిట్లు ఎంతమంది పిల్లలు చేస్తారంటే దగ్గరగా 13 మంది పిల్లలు చేస్తారు. ఇదండి, ఇంతే అండి. ఇది వచ్చేసి మనకి కాంబినేషన్. ఇది మన టైమ్ అండ్ వర్క్ లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంతటితో మీరు ఎవరైనా ఎస్ఎస్సి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్ఐ కానిస్టేబుల్ యాప్టిట్యూడ్ ఉందంటే టైమ్ అండ్ వర్క్ దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ ఉందంటే పక్కా టైమ్ అండ్ వర్క్ నుంచి 1 నుంచి 2 మార్కులు వరకు వస్తాయి. ఇది చూసారంటే ఈజీగా టైమ్ అండ్ వర్క్ అనేది ఏమి చేయొచ్చు. ఇంతే అండి ఈ రోజుకి. మరి రేపు మరికొద్ది వీడియోలో రేపు మేము ముందుకు వస్తాం. అప్పుడు వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని, మా యూట్యూబ్ ఛానల్. వెరీ వెరీ వెరీ